అందరూ చేసుకునే బక్రీద్ ఒకలాగుంటది. మేము చేసుకునే బక్రీద్ ఒకలాగుంటది. అదేంది అంత డిఫరెన్స్ ఉంటదా అని మీరనుకుంటున్నారేమో! అవునండి. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది మేము చేసుకునే దాంట్లో. ఇవాళ మేము బక్రీద్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తా వచ్చేయండి. మీ అందరికీ తెలిసే ఉంటది. మాదొచ్చేసి ఖమ్మం అనమాట. సో, మా ప్రాపర్ వచ్చేసి కోంట్లగూడెం. మేము ఏ ఫెస్టివల్ అయినా గూడా ప్రతి ఇయర్ గూడా అక్కడికే వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో, ఈ బక్రీద్ వచ్చేసి ఈద్‌గాలో చేసుకుంటాం. ఈద్‌గా అంటున్నావు గానీ మాకు తెలీదుగా అక్క ఈద్‌గా అంటే ఏంటో చూపించరాదు అనేసి చాలా మంది అడిగారనమాట. పోయినసారి రంజాన్ వీడియో పెట్టినప్పుడు. సో, ఇదే ఈద్‌గా. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే వాళ్ళని అయితే ఇక్కడ పెడతారనమాట. సో, అక్కడ మేమెళ్లి నమాజ్ చేయాలనమాట. సో, జెంట్స్, లేడీస్ ఇద్దరు కలిసే చేస్తారు. బట్ ఒక పరదా ఉంటదనమాట. అటువైపు లేడీస్, ఇటువైపు జెంట్స్ కలిసి చేస్తారనమాట. సో, మా ఊర్లో అయితే మా మామయ్య చదివిస్తారు. మేమైతే అసలు ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాం. చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే ఊరంతా కలిసి అలా ఒక్క దగ్గర చేసుకోవడం చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటది గదా! కానీ ఈ ఎండలకి బాబోయ్! తట్టుకోలేకపోతున్నాను. నేనైతే మా వాడికి ఒక ఫ్యాన్ గూడా పట్టుకొనెళ్ళాను. దానివల్ల నా లైఫే సేవ్ అయిందనుకున్నాననమాట. అండ్ అక్కడ చిన్న పాప చాక్లెట్స్ పంచింది. మా వోడికి గూడా ఇచ్చింది. భలే అనిపించింది గదా! అండ్ ఫైనల్లీ నమాజ్ అయిపోయిన తర్వాత అలా బలా ఇచ్చుకున్నాక ఇక ఈ నమాజ్ అయితే అయిపోయినట్లే అనమాట. అందరూ మళ్ళీ కలిసి ఆనందంగా మాట్లాడుకొని హ్యాపీగా ఇంటికెళ్ళిపోతాము. మరి నెక్స్ట్ బక్రీద్ అంటేనే బక్రా లేకపోతే ఎట్లా? మరి దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు గూడా ఇలాగే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారా? లేకపోతే ఇది డిఫరెంట్‌గా అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అరే! చెప్పడమే మర్చిపోయా. హ్యాపీ బక్రీద్ టు ఆల్ మై క్యూటీ